జాగృతి పార్టీలో ఓకే. సో అంటే మొండితనంలో కేసీఆర్ మించి అయితే కనిపిస్తున్నారు నాకు. జైలు జగమొండిని చేసింది కదండి నన్ను. ఓకే, కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, దీనికి కారణమైన వాళ్ళు అంతకింతకు అనుభవిస్తారు చేస్తారు. దానికి కారణమైన వాళ్ళు ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా, లేకపోతే ఇంకెవరైనా అనుకోవచ్చు. ఉన్నారా వాళ్ళు ఇప్పటికీ మీ టార్గెట్ లిస్ట్లో ఎప్పటికీ ఉంటారా? కారణమైన వాళ్ళు ఎవరు అని నేను బయటకేం చెప్పలేదు. మీరు చెప్పిన నేమ్స్ అన్నిటితో కూడా నేనేం ఏకీభవించడం లేదు. ఓకే, కానీ ఎవరు చేశారో వాళ్ళు మాత్రం అనుభవిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, అంటే బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా కాదు, ఇంకా వేరే వాళ్ళ రోల్ ఉంది దానిలో. అంటే ఇక్కడ సొంత పార్టీల వాళ్ళు, మా దీక్ష ఇక్కడ శిబిరం అంతా సొంత పార్టీ వాళ్ళ రోలే ఉందా? ముగించొచ్చా ఇఫ్ యూ డోంట్ మైండ్? 2 minutes. సో చాలా 2 minutes మేడం. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలో మీకు ప్రధాన శత్రువు ఎవరు? నేను చెప్పా కదండి, మా పార్టీ 99% తెలంగాణ గురించి ఆలోచిస్తుంది. సో జాతీయ రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఉన్నారన్నది నాకు ప్రధానమైన అంశం కాదు. ఆ జాతీయ పార్టీలు మన తెలంగాణకి ఏం నష్టం చేస్తున్నాయి అన్నదే మెయిన్ ఇష్యూ. అంటే నరేంద్ర మోడీ ఇప్పుడైతే నాకు చెప్పారు, నరేంద్ర మోడీ అయితే మీకు శత్రువు కాదు. పర్సనల్ గా నరేంద్ర మోడీని, అమిత్ షాని శత్రువుగా అయితే చూడట్లేదు. మిమ్మల్ని జైలుకు పంపిన దానిలో వాళ్ళు కారణం అని మీరు అనుకోవట్లేదు కాబట్టి. నేను కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి భరత్ గారు, నేను మోడీతో కొట్లాడాలి, డాడీతో కొట్లాడాలి, అట్లనే రేవంత్ రెడ్డితో కొట్లాడాలి, ముగ్గురుతో కొట్లాడాలి, తప్పదు. సో శత్రువా కాదన్నది కాదు, కానీ ప్రత్యర్థులే ఖచ్చితంగా. కొట్లాడడం అందరితో కొట్లాడాలి కదా, మా పార్టీ నిలబడాలి. రాహుల్ గాంధీతో కూడా కొట్లాడాలా? రాహుల్ గాంధీతో కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి పేరు చెప్పిన. ఓకే, బీజేపీలు ఇక్కడ లోకల్ నాయకుల కంటే మోడీ గారి పేరుతోనే ఓట్లు పడతాయి కదా. అంటే మీకు కాంగ్రెస్ హైకమాండ్ తో మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు. మీరు అప్పుడు ఆస్కార్ ఫెర్నాండెస్ కు తో చెప్పి కేసీఆర్ ఆ సమయంలో కల్పించింది కూడా మీరే, నాకు గుర్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కొంత కాంగ్రెస్ తెలంగాణ గురించి అటు ఇటు చేసినప్పుడు. సో సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీతో పర్సనల్ గా కొంచెం ఈక్వేషన్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళ పట్ల ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉందా? సరే ఇక్కడ రేవంత్ రెడ్డితో ఎట్లా ఉన్నా సరే. నాకు ఈ దేశంలో దాదాపు ఒక 12-13 పార్టీలతో చాలా డీప్ సంబంధాలు ఉంటాయండి. సో అందరితో నాకు ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంటుందని కాదు కదా. ఎంపీగా పనిచేస్తాను, పీపుల్స్ పర్సన్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అంతకన్నా ముందే నేను ఈ ఆస్కర్ ఫెర్నాండెస్ ని కల్పించింది తెలంగాణ ఉద్యమంలోనే, ఇప్పుడు కాదు. నాకు ఫ్రెండ్స్ చాలా డీప్ ఫ్రెండ్స్ ఉన్నారు, పాత ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా పార్టీల్లో ఉన్నారు. సో దానికి పాలిటిక్స్ కి లింక్ ఏం లేదు, పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు. అప్పుడు రాష్ట్ర సాధన కోసం కాబట్టి అక్రాస్ ద పార్టీ లైన్ కూడా మీటింగ్ పెట్టించాం కేసీఆర్ గారితో. పార్టీ మనకు ముందుకెళ్ళాలి కదా తెలంగాణ రాష్ట్ర సాధన అని. ఓకే ఓకే. సో పార్టీ 1-2 నెలలు సమయం పడుతుందా మేడం? మే ఫస్ట్ వీక్ లో ఉంటుందండి లాంచ్. మే ఫస్ట్ వీక్ లో. సో ఇప్పుడు చాలా మంది రాజకీయ పార్టీలో గుర్తింపు లేని వాళ్ళు, లేకపోతే కొత్త యంగ్ జనరేషన్ పొలిటీషియన్స్ కావట్లే, మొత్తం మనీ పాలిటిక్స్ అయిపోయినాయి. డబ్బులున్న వాళ్ళదే రాజ్యం లాగా తయారైంది. ఎన్టీఆర్ సమయంలో వచ్చారు మనీతో సంబంధం లేకుండా. తర్వాత కేసీఆర్ 2014లో తీసుకొచ్చారు. 2014లో చాలా మంది ఫ్రెష్ ఫేసెస్, యంగ్ ఫేసెస్ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచారు. భరత్ గారు, ఐ రియలీ హ్యావ్ టు గో అండి. లాస్ట్ ఏమనుకోవద్దు, కొత్త తరం తీసుకురావాలి పాలిటిక్స్ లో అనే ప్రయత్నం నాది. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని. యూత్ కి అందరు చెప్తారు కానీ ఎవరు అవకాశాలు ఇవ్వరండి. నేనైతే ట్రూత్ఫుల్ గా ఇవ్వాలనుకుంటున్నా. అగ్రెసివ్ గా, సీరియస్ గా, ఫ్రెష్ మైండ్ తో ఉండే యూత్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యూత్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు, ఓన్లీ అబ్బాయిలు అనుకున్నారు. సో యంగ్ పీపుల్ కి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉంది. మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఉంది. సో ఆ లైన్లో మా పార్టీ ఎక్కువ పనిచేస్తుంది అని చెప్పి ఇప్పటికైతే చెప్పగలుగుతాను. బట్ పార్టీ పెట్టిన రోజు ఎజెండా ఇంకా డీటెయిల్డ్గా డీప్గా మీకు చెప్తాను. బట్ రియలీ యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ అండి, ఏమనుకో. థ్యాంక్ యూ కవిత గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి లాస్ట్లో చెప్పారు కవిత, డాడీతో ఇటు మోడీతో ఇద్దరితో కూడా ఫైట్ చేయాలి, ఇటు రేవంత్ రెడ్డితో కూడా ఫైట్ చేయాలి, ముగ్గురితో ఫైట్ చేయాలి. ఇప్పుడైతే మే ఫస్ట్ వీక్లో పార్టీ ఉంటుందని చెప్తున్నారు. నిరవధిక నిరాహార దీక్ష అయితే ఆమె చేస్తున్నారు. వెనుగుమట్లకు సంబంధించి కూడా
త్వరలోనే బహుశా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునేటట్టుంది వాళ్ళ నిరోధక నిరాహార దీక్షను గుర్తించి అని కూడా ఆమె చెప్తున్నారు. సో చూద్దాం, మరో కొత్త రాజకీయ పార్టీ అయితే తెలంగాణలో రావడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. నెక్స్ట్ 2 monthsలో చాలా విషయాలను కూడా ఇంకా కవిత మనతో షేర్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ ఫోటో పెట్టాలి ప్లేయర్లో, కేసీఆర్ ఇద్దరు ఫోటోలు ఉండాలని సజెస్ట్ చేసిన విషయంలో అది దానిలో ఇద్దరిలో నేను ఒకరిని ఇంకొకళ్ళ పేరు చెప్పను అని ఆమె చెప్పారు. సో చూద్దాం, ఒకటైతే క్లారిటీ ఇచ్చారు, ఫాదర్గా పిలిచినా సరే ఇంకే దానిలో అయినా కాంప్రమైజ్ అయితే కాను, జాగృతి పార్టీ పెట్టడం ఖాయం, మళ్ళీ బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు, మద్యం కుంభకోణం లిక్కర్స్ సంబంధించిన ఇష్యూలో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా కారణం కాదు, నేను అంటే తాను జైలుకు వెళ్ళడానికి కారణం వేరే ఒకళ్ళు ఉన్నారని చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అమిత్ షా, నరేంద్ర మోడీ కాదు, వాళ్ళెవరో తర్వాత చెప్తాను అని చెప్పారు. సో ఆమె బీజేపీ వల్ల అని అనుకోవట్లేదు, బహుశా మరి ఆమె పార్టీ ఇన్సైడర్స్ గురించి మాట్లాడారా లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడారా ఆ వివరాలు అయితే ఆమె చెప్పలేదు. సో చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. నెక్స్ట్